ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. మనము నిన్న కాకుండా మొన్న వాక్యంలో కానీ మనం చూసినట్లయితే, ఎవరైనా వాక్యం చూడనట్లయితే ఇక్కడ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వాక్యాన్ని చూడండి. ఆ వాక్యంలో మనం ఏం ధ్యానించుకున్నామంటే, ఎవరైతే పని చేస్తున్న చోట్లలో అనేక మంది పని చేసి క్రెడిట్ తీసుకుంటుంటారని చెప్పుకున్నాం. అంటే అప్పుడు ఏం చేయాలి, మనం మౌనంగా ఉండాలని ఆ వాక్యాలు నేర్చుకున్నాం. ఈ దినం మీద మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఆ వాక్యానికి అటు సైడ్ నుంచి మనం ఆలోచించబోతున్నాం. అదేమిటంటే, ఒకవేళ మనమే హై పొజిషన్లో ఉన్నామనుకోండి, ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి మాత్రమే క్రెడిట్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము కూడా దేవుని కింద ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు మనం చేసిన పనికి వేరే వాళ్ళకి బహుమానం ఇస్తే మనకి ఎంత బాధగా ఉంటుంది. లేకపోతే ఒక తల్లి తండ్రి ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, అన్న పని చేస్తే తమ్ముడికి బహుమానం ఇస్తే, లేకపోతే తమ్ముడు పని చేస్తే అన్నకు బహుమానం ఇస్తే ఎంత బాధగా ఉంటుంది. అది మనందరికి కూడా తెలిసినదే. కాబట్టి మనం ఏదైనా పని చేయకపోయినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే, నేనే చేసుకున్నానని చెప్పుకుంటుంటారు. నిజాయితీ లేకుండా, యథార్థత లేకుండా పని చేస్తూ ఉంటారు. కానీ ఇది ఎప్పటికీ కూడా చెల్లదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటాడు. ఆయన మీ పనికి తగిన ప్రతిఫలాన్ని మీ బాస్ నీకు జీతం రూపంలో ఇవ్వచ్చు, లేకపోతే బోనస్ రూపంలో ఇవ్వచ్చు. కానీ దేవుడు మాత్రం పరలోక రాజ్యం నరకమైన 2 రూపంలో, లేకపోతే శిక్ష అనే ఒక దాని రూపంలో నీకు అందిస్తాడు. కాబట్టి ఏ పని చేసేటప్పుడైనా సరే, నువ్వు వేరే వాళ్ళకి క్రెడిట్ ఎప్పుడైతే తీసుకుంటున్నావో దాన్ని కానీ ఆలోచించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా గమనిస్తాడని ఒక భయం కానీ మనకు ఉన్నట్లయితే, నాకు కూడా ఇప్పటి వరకు దేవుని భయం లేకుండా ఉండవచ్చు. కానీ దేవుని భయం ఉండాలని నాకు కూడా దేవుడు బోధించాడు. కాబట్టి దేవుని భయం కలిగి ఏ పనిలో కూడా క్రెడిట్ తీసుకోకుండా నిజాయితీ కలిగి పనిచేద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.